అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే లేజీ బ్యాచిలర్స్ బౌల్లో థర్డ్ ఎపిసోడ్. ఇందులో ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే వాటర్, లెమన్ అండ్ సాల్ట్ తీసుకున్నాము. వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత హాట్ వాటర్లో ప్రాన్స్ అయితే క్లీన్ చేస్తాము. ఇలా అయితే ఒక్కొక్క ప్రాన్కి ఉన్న స్కిన్ అండ్ అన్వాంటెడ్ పార్ట్ని తీసేస్తాం అన్నమాట. చూసారు కదా, ఇలా బయట ఉన్న ఎక్స్టర్నల్ లేయర్ మొత్తం తీసేసిన తర్వాత ఈ వైట్ పార్ట్ అయితే ఇలా వచ్చింది. ఇలా చేసిన తర్వాత మిడిల్లో ఒక పార్టీషన్ చేసుకుంటే ఒక నరం లాంటిది ఉంటుందంట. దాన్ని జాగ్రత్తగా తీసేస్తే మనకి నాన్ వెజ్ స్మెల్ అనేది రాదు. చూస్తున్నారు కదా, ఇదే నేను చెప్పింది. దీన్ని తీసేస్తే ఇంకా ప్రాన్స్ అనేవి కర్రీకి రెడీ అయిపోయినట్టు. ఇలాగ ప్రతి ఒక్కటి సేమ్ ప్రాసెస్లో చేసుకొని మళ్ళీ హాట్ వాటర్లో వాష్ చేసుకోవాలి. ఎన్నిసార్లు వాష్ చేసుకుని అంత మంచిగా అంటే స్మెల్ రాకుండా ఉంటుంది కర్రీ అయ్యాక. మా అమ్మ లెమన్ని యాడ్ చేసి వాష్ చేస్తుంది. చూసారు కదా, ఇలాగా అన్నీ వాష్ చేసుకున్నాను. ఇప్పుడు పాన్ మీద ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. తర్వాత ప్రాన్స్ అయితే ఇలా వేసాము. కొంచెం పసుపు, కొంచెం గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాము. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. ఈ 3 యాడ్ చేసుకున్న తర్వాత వాటిని అయితే ఇలాగ కాసేపు తిప్పాలన్నమాట. అవి రౌండ్గా ఫోల్డ్ అవుతాయి. అప్పుడు దాకా మనం ఇలా తిప్పుతూ ఉండాలి. తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాము. అవన్నీ మిక్స్ అయ్యేలాగా తిప్పుకుంటూ ఉండాలి కాసేపు. అండ్ తర్వాత టమాటా, చిల్లీ అండ్ ఆనియన్ ఇలా కోసి పెట్టుకోండి. వేరే పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. తాలింపు గింజలు కొన్ని యాడ్ చేసుకొని ఇప్పుడైతే కొంచెం ఆనియన్ యాడ్ చేసుకున్నాము. అవి బాగా ఫ్రై అయ్యేదాకా, కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. కొంచెం వేగింది కదా, ఇప్పుడు
టొమాటో చిల్లీ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ మళ్ళీ కొంచెం కారం వేసుకున్నాము, ఎందుకంటే ప్రాన్స్ కర్రీ ఎంత కారంగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి. ఇలాగ కొంతసేపు వాటిని చేయాలి. మా క్యాండీ వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు కర్రీ అవుద్దా అని చెప్పి. కొంతసేపు మూత పెట్టుకొని ఉంచుకున్న తర్వాత తీసేసేయాలి. ఇంతే, చాలా సింపుల్ కర్రీ, చాలా టేస్టీగా ఉంది, బాగా ఉడికింది, చాలా మెత్తగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.